ప్రభాకర్ గారు, తెలంగాణలో నేతలు పార్టీ మారుతున్నారు కానీ బీజేపీలోకి ఎవరూ రాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? మేము రావాలని మేమేం కోరుకోవటల్లా, వాళ్ళు రావాలని చెప్పని మేము విశ్వ ప్రయత్నాలు చేయటల్లా. మీరు చూడండి, గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాడని ఒకరోజు వార్త, తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చాడని మరొక వార్త, ఇంకొక వార్త ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియదని చెప్పని వార్త. ఇప్పుడు వీళ్ళకి కావాలి, ఎందుకు చేరిన వాళ్ళు కొంతమంది చేరారు కాంగ్రెస్లోకి, వాళ్ళపైన ఉన్నటువంటి పిటిషన్లు స్పీకర్ స్పీడప్ చేయటల్లా, విచారణ చేసి ఏదో ఒకటి తేలిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏది? బై వన్ గెట్ వన్ అని చెప్పి అంటారు చూసారా? అట్లా ఒక ఎమ్మెల్యే వస్తే నీ సీటు కాపాడుకోవాలంటే నువ్వు ఇంకొక ఎమ్మెల్యేని తీసుకురావాలని, ఆ రకంగా ఈరోజు జరుగుతుంది. ఉన్నవాళ్ళు, చేరిన వాళ్ళు, కండువ కప్పుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకురావడం కోసం చూస్తూ ఉన్నారు. లేదా వీళ్ళ సీటు పోతుంది, వాళ్ళ సీటు పోతుంది. ప్రజలు విసిగిపోయారండి వీళ్ళతోన, ఈ ఫిరాయింపులతోన, ఈ యొక్క రాజకీయమైనటువంటి యొక్క వ్యవహారాలతోన, ఇటు మాట్లాడటం అటు మాట్లాడటం. ఈరోజు శాసనసభలో చూడండి, సబితా ఇంద్రారెడ్డి గారి వ్యవహారం కావచ్చు, మరి ఆమె మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మరి దాని సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యవహారం, బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి విషయాలు, మరి శాసనసభలో చూస్తే అసలు ప్రైవేట్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, అఫీషియల్గా మాట్లాడుతున్నటువంటి మాటలేంది, వ్యక్తిగతంగా చర్చిస్తున్నటువంటి అంశాలేంటి, ఇవేవి రాష్ట్రాల ప్రయోజనాల కోసం జరగటల్లా, ఇవేవి రాష్ట్రాల యొక్క వనరుల సమీకరణ కొరకు జరగటల్లా, ఇవేవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయాల గురించి చర్చలు జరగటల్లా. నీకు ఆ పార్టీ ఏంది, నాకు ఈ పార్టీ ఏంది, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మన ఇద్దరం ఏ రకంగా ఎదగాలి, ఏ రకంగా పెరగాలి, దానికోసం ఎన్ని ఎత్తులేయాలి, ఎన్ని పార్టీలు మారాలి అన్న విషయాలే బయటకు వస్తూ ఉన్నాయి. అన్న విషయాలే చట్టసభలో చర్చిస్తూ ఉన్నారు. ఇట్లాంటి యొక్క వ్యవహారం సందర్భంలో మేము వీళ్ళందరూ చేరాలనుకోవటంలా. మేము మా విధానం మాది, మా యొక్క నినాదం మాది, మా ప్రకారంగా సిద్ధాంతం నచ్చితే చేరాలి, చేరి టికెట్పై కొట్లాడాలి, పోటీ చేయాలి. గెలిచిన వ్యక్తి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలి, మళ్ళీ తిరిగి ఉప ఎన్నికల్లో గెలవాలి. మేము చాలా స్పష్టమైనటువంటి విధానంతో మేము ముందుకెళ్తున్నామండి. కాబట్టి అయ్యారాములు గయారాములకి బీజేపీలో అవకాశాలు లేవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ సిద్ధాంతం నచ్చినటువంటి వాళ్ళకే రాజకీయ ప్రస్థానానికి అవకాశాలు ఉంటాయి.